కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం పమిడిబుక్కుల మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ముల్లపూడి వైసీపీ సర్పంచ్ పక్కల అంజిబాబు 200 మంది కార్యకర్తలతో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని బాలశౌరి అన్నారు. ఈ సందర్భంగా ముల్లపూడి సర్పంచ్లు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామానికి అవసరమైన రోడ్డు పనులకు వెంటనే ఎస్టిమేషన్ వేయించి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి మంజూరు చేయిస్తారని బాలశౌరి స్థానికులకు భరోసానిచ్చారు. నేను పేర్లు పిలుస్తూ ఉంటాను. మీరు సవాల్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళొద్దు. గ్రామ సర్పంచ్ గారు అదే రకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది సోదరులు అలాగే సోదరిమ్మలు కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరడం చాలా సంతోషం. ఇది ఒకసారి వీళ్ళందరూ కూడా జనసేన పార్టీకి వచ్చిన తర్వాత ఊరు మొత్తం కూడా దాదాపు 95% జనసేన ఓటింగ్. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఇది మా పార్టీకి మెజార్టీ రావటానికి ఇది దోహదపడుతుంది. అదే రకంగా ఈ గ్రామాన్ని చూసి పక్కన ఉన్నటువంటి అయినప్పుడు కానివ్వండి, మిగిలినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామాల్లో కూడా డే బై డే జనసేన యొక్క జెండాని పోతాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఓట్ల శాతం ఇంతకుముందు ఎంతైతే వచ్చిందో దానికంటే కూడా రెట్టింపు వచ్చే విధంగా మా వంతు మేము అందరం కూడా ప్రయత్నిస్తాం. అదే రకంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు చెప్పారు. ప్రధానంగా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ గ్రామానికి మెయిన్గా సంధ్యా ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఒక రోడ్డు కానీ వస్తే ఇటుపక్క ఈ గ్రామానికి కానీ అటుపక్క అయినంపూడికి కానీ రెండింటికి కూడా బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ చేపించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఈ రోడ్లన్నింటినీ కూడా డెఫినెట్గా చేపిస్తాం. జనసేన పార్టీని ఈ గ్రామాలన్నింటిలో కూడా మహబూబ్ నగర్ జిల్లా రామరెడ్డిగూడెం గురుకులంలో 15 ఏళ్ల ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది.